మొట్టమొదటిగా ఈ ప్రెమిసెస్కి వచ్చిన తర్వాత ఒకటి మాత్రం చాలా సంతోషం అనిపించింది. అంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాంపౌండ్ లోపల ఉన్న గ్రీనరీ కానివ్వండి, గ్రీనరీ పెట్టడం కాదు, దాన్ని మెయింటైన్ చేసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చిన స్థానిక ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ భూమయ్య గారు కానివ్వండి, దీనికన్నా ముందు సర్పంచ్ మహేందర్ కానివ్వండి, వాళ్ళకన్నా ముందు. ఎందుకంటే చెట్లు పెరిగిన పద్ధతి చూస్తే 5-10 ఏళ్ళు పెరగాలి, ఖచ్చితంగా 15-20 సంవత్సరాల నుంచి ఎంపీటీసీలు సరే అందరు ఇక్కడ స్థానిక అంటే గ్రామ పంచాయతీ కాబట్టి సర్పంచ్ మీదనే మొత్తం బాధ్యత ఉంటుంది. ఇక ఇది చూసిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా ఇట్లా చేయొచ్చు, ఈ రకంగా గ్రీనరీ పెంచాలి. తప్పకుండా వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిగిలింది ఈరోజు వచ్చిన కార్యక్రమం 3 కార్యక్రమాలు తీసుకున్నాం. ఒకటేమో ఈరోజు ప్రపంచ వన మహోత్సవం సందర్భంగా ఇక్కడ కస్తూర్బా స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం తీసుకొని మొక్కలు పెట్టడం జరిగింది. ఈ మొక్కల ద్వారా జరిగే లాభాలు, నష్టాలు, మనం జంగలాన్ని కోసిపారేసేసి, అంటే మీ అందరిని అనడం మీరు కాదు, జంగల్ మొత్తం కొట్టి కాల్ చేసి మైదానాలు చేసేసారు. దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాత్ర ఉన్నది, లేరకొని సందేహం లేదు. ఒకప్పుడు మన జిల్లాలో దాదాపు 54 నుంచి 62% వరకు మన పసుపుదనం, పచ్చదనం, అంటే మన అరణ్యం, మన చెట్లు ఇట్లు పచ్చదనం ఉండే. ఈ లాస్ట్ 30 సంవత్సరాలు దాదాపు అది 40-42 పడిపోయింది. మళ్ళీ గడిచిన 2-3 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత ఇంకో 3%-4% పెరిగింది. ఇట్లా గ్రామ పంచాయతీ ఆఫీసులన్నీ ఇట్లా చేస్తే కొంత సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా ఆర్ఎన్ఆర్ కాలనీలో కూడా ఈసారి మొట్ల పంపకం తీసుకున్నారు. ఈ మొక్కలు సర్పంచ్లకు మిగతా ప్రజాపతిగా చెప్పేది ఒకటి, మొక్కలు పెట్టడం ఇలా వనమోత్సవం పెట్టిన బోర్డర్ అయిపోయింది, బోర్డర్ కూడా అయిపోయింది, మొక్క పెట్టిన దాని కర్మ దానికని విడిచిపెట్టకుండా 100 మొక్కలు పెడితే వాటి నీళ్ళు పోసి ఒక 3 నుంచి 6 నెలలు ఆ మొక్కను కాపాడితే, ఈ ఎండాకాలం దాకా ఆ మొక్కను కాపాడితే దాని తర్వాత మీరు చేసిన ఆటోమేటిక్గా మొక్క పెరుగుతుంది. 100కు 90 మొక్కలు మనం కాపాడుకోగలిగితే, ఇవాళ ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు ఎల్నినో ఏదైతే వచ్చిందో ఈ ప్రపంచంలో ఉన్న ప్రపంచం మొత్తం వచ్చింది. దీనికి కారణం ఏంటంటే ప్రకృతి. అంటే ప్రకృతిని మనం ఆస్వాదించే వరకు చాలా బాగుంది. ప్రకృతిని ధ్వంసం చేసే పరిస్థితులు ఇవి. ఇవాళ ఎన్నో రావడానికి కారణం ప్రకృతి ధ్వంసంతో. అది ఏ లెవెల్కి వచ్చినట్టు 2 నెలలు మొన్నటి దాకా 28-29 సెప్టెంబర్ వరకు 2 నెలల్లో మనకు వచ్చే వర్షపాతంలో, అంటే మనకు 100 లీటర్ల వర్షం పడేది, 40 లీటర్ల వర్షం మాత్రమే పడింది. ఆ 40 లీటర్ల వర్షం భూములు తడిపితే కూడా సరిపోదు. మొన్న 3 రోజులు వచ్చిన వర్షంతో కొంచెం అది పెరిగి 26% జిల్లా, అంటే మన కాన్స్టిట్యూన్సీ సంబంధించిన 26% మైనస్ కాన్స్టిట్యూన్సీ జిల్లా కూడా అదే పరిస్థితి అనమాట. అటువంటి పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితుల్లో రైతులందరికీ 2-3 దాదాపు 15 నెలలు చెప్తున్నాం వరలేదని చెప్పి. సరే ఇప్పుడు ధైర్యంగా చెప్పగలిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడే ఇబ్బంది లేదు. కడెం నుంచి మొదటి పంటకు వేసిన పంటకు సరిపోయిన వస్తాయి. ఇక 2వ పంటకి దేవుని దయ, దేవుని సత్యనారాయణ స్వామి దయ అందరూ ఆశీర్వదిస్తే మళ్ళీ వర్షాలు పడితే 2వ పంటకు చేస్తాం. ఇంతకుముందు కరెక్ట్ గారు చెప్పినట్టు మనిషికి కావాల్సిన మంచినీళ్ళు, రైతుకి కావాల్సిన సాగునీళ్ళు అవసరం. కానీ మంచినీటి సమస్య ఇంకా అవసరం, ఎందుకంటే మంచినీళ్ళు లేకపోతే మనిషి బతకడు. సరే ప్రాజెక్టు మన దగ్గర ఉంది, అలా సందేహం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ నీళ్ళని కాపాడుకుంటే అది ఇక్కడికి వెళ్ళి దాదాపు హైదరాబాద్ దాకా నీళ్ళ సప్లై, మంచినీళ్ళ సప్లై అవుతుంది. అందరూ హైదరాబాద్లో కూడా మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బతకాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎల్లంపల్లి నుంచి మనం సాగుకు తీసుకునే పరిస్థితి లేదు. అదృష్టం మంచిగా ఉండి ఇంకో వచ్చే సెప్టెంబర్, అక్టోబర్లో గట్టి వర్షాలు పడి ఏమైనా తేడా వస్తే చెప్పాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు కష్టం. ఇక మిగిలింది వరి నాట్లు. మంచిర్యాల నియోజకవర్గంలో 38,500 చిల్లర ఎంత ఉన్నది, దాంట్లోకి 11,600 నాట్లు వేయడం జరిగింది. ఇంకా 27,000 నాట్లు వేసేది ఉన్నది. ఎవరైతే నార్లు వేసుకొని ఉన్నారో, నార్లు రెడీ ఉన్నాయో, నార్లు తయారైన వాళ్ళు నాట్లు వేసుకొని ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం పంటకు కళ్ళ నుంచి వస్తాయి. నార్లు వేసుకున్న వాళ్ళకి, నార్లు వేసుకున్న వాళ్ళు మాత్రం ఏ రకమైన ప్రయోగం చేయకుండా రావు. నార్లు వేసుకున్న వాళ్ళకి ఏంటంటే 30 రోజులు అయిపోయింది, మనకు ఇంకో 105 రోజులు 6 నెలలు సరిపోతాయి, ఇక్కడ నుంచి సరిపోతుంది.
అందుకోసం నార్లు వేసుకున్న వాళ్ళు వేయండి. నార్లు వేసుకున్న వాళ్ళు ఇంతకుముందు కలెక్టర్గా చెప్పారు, అగ్రికల్చర్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పినట్టు ఆరుతడి పంటలు పెసలు కానీ కందులు కానీ పత్తి వేసిన ఆల్రెడీ పత్తిలో కందులు వేసిన వేయని వాళ్ళు ఇప్పుడు కూడా నార్లు లేని వారు ఎవరైనా ఉంటే కందులు వేసి మధ్యలో పెసలు వేసుకుంటే మీకు 100 రోజుల్లో పంటలు వచ్చే అవకాశం ఉంది. కందులు ఒక 120-130 రోజులు పడుతుంది, పెసలు 100 రోజుల్లో వస్తాయి. కాబట్టి డబ్బుల విషయానికి వచ్చినప్పుడు మీకు వరి కన్నా డబ్బులు ఎక్కువ వస్తాయి, కష్టం కూడా తక్కువ ఉంటుంది, పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పంటలే అండి. ఎవరైతే నారు పోసుకుంటారో వాళ్ళు నాటు చేసుకుంటారు. నారు పోసుకోవడం మాత్రం ఏ రకమైన ప్రయోగం చేసి మాత్రం ఆ పని మాత్రం చేయకండి, తర్వాత ఇబ్బంది పడతారు. లాస్ట్ వరకు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఎండిపోతాయి, నష్టం జరుగుతుంది. మా ప్రజాపతి ఎమ్మెల్యేల బాధ్యత కానీ, ముఖ్యమంత్రి గారి బాధ్యత కానీ, కలెక్టర్ల బాధ్యత, అందరి బాధ్యత ఏంటంటే జరిగే నష్టాన్ని ఎంత తక్కువ వీలైతే ఎంత ఎక్కువ వీలైతే అంత తక్కువ చేసి తక్కువ నష్టంతో బయటపడే ఆలోచనతో దానికి మీరు అందరూ సహకరించిన మాత్రమే సాధ్యం. దాంట్లో భాగంగానే ఈరోజు అక్కడ పామ్ పాండ్ అంటే దాన్ని వర్షం పడ్డప్పుడు నీళ్ళు వేస్ట్ పోకుండా, నీళ్ళు వదిలిపోకుండా ఆ నీళ్ళ పాములో నింపితే ఆ పొలం అంతా గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మన నియోజకవర్గంలో ఎవరు చేసుకుంటారో దానికి పరిమితి ఏమి లేదు, ఎవరు చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. లేబర్ కూడా పని దొరికినట్టు అవుతుంది. ఈ రామ్జీ పథకం కింద దాన్ని జయరామ్జీ పథకం కింద చేయడం జరుగుతుంది. పాంపాలు చేసుకుంటే ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు ఎండలు నెలలు కొట్టలేనుకోండి, దాని ద్వారా కొంత ఉపశమనం జరుగుతుంది, కొంత అవకాశం ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఇంకుడు గుంత ఇంతకుముందు స్కూల్లో చేయడం జరిగింది. ఇంకుడు గుంతల ద్వారా ఏంటంటే ఆ స్కూల్ కాంపౌండ్లో పడే వర్షం, ఆ ఇంకుడు గుంతకు మనం ఆ వర్షం అంతా స్లోప్స్ అంటే పంపాటు చేసి ఆ ఇంకుడు గుంతగా తీసుకపోతే వర్షం నీళ్ళలో పోయి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బోర్లు వేసినా పంపులు వేసినా కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇది చేసి దీంట్లో కరెక్ట్గా అభినందించాను. మన జిల్లా రాష్ట్రంలో 1 నెంబర్ 2 నెంబర్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వారు దాదాపు 2 కోట్ల రూపాయలు ఇంకుడు గుంతల కోసం బాగా చేసిందని ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. దానికి కలెక్టర్ అభినందించాను. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ కలెక్టర్ ఫర్ దిస్. ఇంకా చాలా విత్తనాల గురించి చెప్పిన అన్ని ఇంకా చెప్పాడు. ఇంకా వేరే ప్రోగ్రామ్ ఉండే పోవాలి దండపోయిన దాకా తప్పకుండా దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అక్క చెల్లెలందరికీ మీరు ఏ రకమైన ఇబ్బంది పడదు, కష్టపడదు, ఖచ్చితంగా నేను ఉన్నా మీ మధ్యన. ఈ కష్టానికి మీకు నేను మధ్య నిలబడాలని చెప్పిన అది దానికి కట్టుబడను. తప్పకుండా ఏ సమస్య వచ్చినా నేను సిద్ధంగా ఉంటాను. ఇంకా ఇక్కడ చూసేటి బాగుంది.